మలబద్ధకం ఎందువల్ల వస్తుంది? చిన్న ప్రేవుల్లో జీర్ణం కాగా మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలు కోలన్గా పిలువబడే పెద్ద ప్రేవుల్లోకి చేరుకుంటాయి. అందులో ఎక్కువ భాగం పీచు పదార్థం మెటబాలిజం ప్రక్రియలో బ్రేక్డౌన్ కాగా మిగిలిన వ్యర్థాలు ఫ్లూయిడ్స్ ఉంటాయి. పెద్ద ప్రేవుల గోడలు పైన చెప్పిన వ్యర్థాల్లోంచి నీరు, ఖనిజ లవణాలు మొదలైన వాటిని అవసరమైనంత మేర పీల్చేసుకొని రక్త ప్రవాహంలోకి ప్రవేశపెడతాయి. ఇంకా మిగిలిపోయిన వ్యర్థాన్ని పెద్ద ప్రేవుల గోడలు తమ సంకోచ వ్యాకోచాల ద్వారా రెక్టం వైపుకు నెడతాయి. పెద్ద ప్రేవుల గోడల సంకోచ వ్యాకోచాలు మన శరీరంలోని అటానమిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంటాయి. ఏదన్నా వ్యాధి గాని మందులు కానీ అటానమిక్ నర్వస్ సిస్టమ్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపినప్పుడు పెద్ద ప్రేవుల గోడల కండరాల సంకోచ వ్యాకోచాలు నిదానమవుతాయి. ఫలితంగా ఆ మనిషిలో మలబద్ధకం ఏర్పడుతుంది. ఆహారంలో పీచు పదార్థం సరిపడా లేకపోవడం, సరిపడా నీరు త్రాగకపోవడం కూడా మలబద్ధకం ఏర్పడడానికి ముఖ్య కారణంగా పనిచేస్తుంటాయి. మాంసాహారంలో పీచు పదార్థం ఉండదు. ఈ కారణం వల్ల మాంసాహారాన్ని తీసుకునే వారికి మలబద్ధకం ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. మాంసాహారంతో పాటు పచ్చి కూరగాయల్ని తినడం, సలాడ్స్ని తీసుకోవడం లాంటివి అలవాటు చేసుకోవడం ద్వారా మాంసాహారులు మలబద్ధకానికి దూరంగా ఉండవచ్చు.